వాళ్ళకి పాట ఉంటుంది. భగవంతుడికి అన్ని చేసేటప్పుడు చూస్తున్నాడు. నా మనసులో ఆలోచన కూడా గ్రహించే శక్తి భగవంతుడికి ఉంది. పైకి మనం ఎలా ఉన్నాం, ఎలా తిలక పెట్టాం, చూస్తే మంచిగా తిలకం పెట్టుకుంటాం కంటే వాళ్ళ కడుపులో ఆలోచనలు ఎట్లాంటివి రాత్రి చెప్తాను. డ్రైనేజీలో ఇవన్నీ జోడికి తెలియదా, ఎలా తెలుస్తుంది? పరమాత్మలాగా లోపల విరాగమని అన్ని తెలుస్తుంది. అందుకనే మనం ఎవరిని మోసం చేసినా సరే భగవంతుని మోసం చేయలేము. భగవంతుని హృదయం వెన్న లాంటిది. మనం ఎన్ని తప్పులు చేసినా కూడా మనం క్షమిస్తూ అవకాశాలు ఇస్తూ ఉంటాడు భక్తి చేసి తను చేరుకోవడానికి. మన హృదయం చాలా కఠినంగా ఉంటుంది, రాయిలాగా ఉంటుంది. దయ జాలి కరుణ ఉండే మనకేమన్నా ఇంతసేపు అందమని మన స్వార్థం, మన ఆహారం, మన కుటుంబం, మన సంపాదన, మన ఆస్తి, నా ఊరు, నా ఇల్లు. ఎందుకని ఎప్పుడైతే విశాలమైన హృదయాన్ని కలిగి ఉంటారు అంటే, విశాలమైన హృదయం అంటే ఏంటి? జీవులందరి పట్ల మేము కుక్కల్ని పిల్లల్ని వెంటలు వేయలే, మేకల్ని కోళ్ళని ఉద్యోగాలు ఉందనుకోవడానికి రోజు జీవుల పట్ల దయ కలిగిందా? మా ఇంట్లో కూడా బతికిపోయాం, ఎవరిని చెప్తల్లా, ఎవరితో గొడవ పడతల్లా, ఎవరి సొమ్ము చేసుకోవట్లా అనుకుంటా. ఇంకా జీవులు ఎట్లా చూపిస్తాలి? ఇంట్లో కూడా ఎవరిని చెప్పే గొడవ పడతారు, ఎవరిని బాధపడతాను. మంచి మనసులో అందరినీ కూడా నా పిల్లలని చూస్తున్నాం. జీవగా లేకపోవడం ఇంకో కారణం ఏం చెప్పారా? ఒకటి ఏంటంటే, భక్తి తెలియని వాళ్ళకి, ఈ మార్గం కృష్ణ చైతన్య మార్గం తెలియని వాళ్ళకి భగవంతుని చేరుకునే దారి చూపించడమే జీవనం. అది రావాలంటే మనకి ఏమేమి రావాలి? భక్తి, గాలి, దయ, కరుణ ఉండాలి. అయ్యో పాపం వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారే, వీళ్ళకి ఎక్కువ కదా కొంచెం హరినామాన్ని అందిస్తే భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు. మన పరిణామాన్ని ఇచ్చి వేరే వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చే శక్తి మనకు లేదు. అది భగవంతునితో సాధ్యమవుతుంది. ఆయన ప్రార్థన చేస్తూ మాకు మంచి బుద్ధిని ఇవ్వండి, తోటి జీవుల పట్ల కరుణ కలిగెత్తుకోండి, ఒట్టి మేకల్ని కోళ్ళని తినకుండానే కాదు, తోటి జీవులు మా మాట ద్వారా చేతల ద్వారా వాళ్ళు బాధపడకుండా ఉండే బుద్ధిని మాకు ప్రసాదించండి అని అనుక్షణం 1000 సార్లు ప్రణామాలు చేసి పెడుతున్నారు. మనకు బుద్ధి రాకపోతే లేదంటే ఏం చేయాలి? ఇంకా అది కూడా చేయలేకపోతే ప్రణామాలు కూడా గుంజులు తీయాలి. రోజు ఒక తప్పుకు 10 గుంజులు, 2 తప్పులకు 20 గుంజులు. అప్పుడు తప్పు చేస్తాం, మళ్ళా కాళ్ళు నొప్పి వచ్చి దెబ్బతో గుర్తొస్తాం. అంతేగాని అడుగు వచ్చి చాలు కదా, తప్పు చేసి సారీ అనుకోండి, తప్పు చేసి సారీ అనుకుంటే ఎన్నిసార్లు సారీ చేస్తామని. అప్పుడేమవుతుంది? తప్పు చేస్తున్నాం, మళ్ళీ భక్తి సేవ చేస్తున్నాం. ఈ సేవ చేసి ఇంకో తప్పుతో తుడిచిపెట్టుకోవాలి. మన భక్తి లాస్ట్ ఏమవుతుంది? 0 ఉన్నారు. అందుకని తప్పు చేయొద్దు, సారీ తప్పద్దు. తప్పు చేసిన కూడా మనకు మనం శిక్ష విధించుకోవాలి. ఏం చేయాలి? గుంజీలు చేయాలి. దేవుడు ఎంత పడుతుందా? బెల్లంటి అందరికి వినపడుతుంది. బెల్లంటి, తాటి పర్తి, లెమన్ల పాడు, ఉమ్మారెడ్డి పాలెం, మేడిపూడి, పలకూరు అందరూ వినండి. తప్పు చేస్తే ఏం చేయాలి? మీరంతా తిరుపురం ఉతారావాలి. కేరళకి కష్టాలు కాబట్టి కష్టాలకు చెప్పను. కేరళ కష్టాలు కాబట్టి అమ్మో మాట తెలిస్తే పనిష్మెంట్ తీసుకుంటే మాట అనుకుంటారు. వాళ్ళకి చెప్పను. మిగతా వాళ్ళందరూ తప్పు చేస్తే ఏం చేయాలి? సారీ అమ్మా అని అంటాం కాదు, గుంజులు చేయాలి. వాళ్ళ కాళ్ళ పనిష్మెంట్. అట్లా ఒక 10 తప్పులు దాకా అట్లా గుంజుకి మళ్ళీ కంటిన్యూ అవుతుందంటో అప్పుడు ఒక తప్పకు 100 గుంజులు తీయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. ఎందుకు? కొంచెం నొప్పి పడుతుంది కదా. ఊరికి వేరే వాళ్ళని బాధపడితే వాళ్ళకి ఎంత నొప్పి, గుంజులు ఇస్తే మనకు అంత నొప్పి వస్తుంది. వాళ్ళ మనసు బాధపడినప్పుడు మన శరీరానికి కష్టం జరుగుతుంది. అప్పుడేం చేస్తాం? భయం తప్పు చేయను, బుద్ధి వస్తుంది. నేను చెప్పుకున్నాను లేదు, ప్రోత్సాహాలు రాజు ఉద్యోగస్తులు తెలివి కలిగిన వాడు తప్పు చేయకుండా జైలుకి పోకుండా ఉంటాడు. తెలివి తక్కువ తప్పు చేసి జైలుకి పోయి బుద్ధి వచ్చినాక తప్పు చేయడం మానేస్తాడు. మూర్ఖుడు తప్పు చేస్తాడు, జైలుకి పోతాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, మళ్ళీ జైలుకి చేస్తే మనం కూడా తప్పు చేస్తాం సారీ అంటాం, మళ్ళీ తప్పు చేస్తాం, మళ్ళీ ఫ్యామిలీ అంటాం. అంతే సాధారణంగా మన పాపం లేకుండా చేసిన తప్పు పనిష్మెంట్ లేదు. అక్కడ ఒక నోటి మాట చాలా ఇది 2 అక్షరాలతో మనం ఎదుటి వాళ్ళు మన మాటలతో చాటలతో బాధపెట్టింది పోకుండా పోదామని గుంజులు. ఫస్ట్ భగవంతుని వేడుకోవాలి. ఫస్టే గుంజులు చేస్తాను. వేడుకోవాలి, మాకు మంచి బుద్ధిని ఇవ్వండి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండగల మంచి మనసు మాకు ఇవ్వండి. వాళ్ళ మనకి ఎందుకంటే భగవంతుడు చేసుకున్న లోపల మనలో ఎంత దోషము, కోరికలు, ద్వేషాలు, రాగము, ద్వేషం భక్తికి ఆటంకింది. ఒక వస్తువు మీద ప్రేమ, ఎగ్జాంపుల్ నీకు తప్ప మీద ఆగ ప్రేమ ఉంది.
అప్పుడు ఏం చేస్తా, దానికే ఇంపార్టెంట్, పెద్దోడికి ఇంపార్టెంట్ ఇస్తారండి. అంటే దాని మీద రాగం. ఎవరైతే ఇంకేం డబ్బులు కాకుండా ఫ్రీగా సర్వీస్ చేయించుకోండి అని చెప్తారు. వెంటనే ఎవరి మీద కోపం వస్తుంది, నా మీద వచ్చేస్తుంది. ఎందుకు? నీకున్న కోరిక కూడగొట్టాలని కోరిక నేను ఆటంకం రాగము ద్వేషము. కానీ ఎవరైతే మన మనసు డాక్టర్ అనుకుంటారు, అరే వీడికి ఇంజక్షన్ చేసి నొప్పి వస్తుంది పాపం అనుకొని ఏమి నొప్పి ఉండదు, కళ్ళు వస్తే మెల్లగా నేను చేస్తా ఉంటాడు. అంతే ఏ తప్పు కొడుస్తానంటాడా? ఉండదు. ఎందుకప్పుడు మాట్లాడే బాగుంది. కానీ ఇంజక్షన్ నొప్పి పుట్టిన ఏమవుతుంది? రోగం తగ్గుతుంది. మన ఎవరన్నా మనం నుంచి కోప్పడితే కనుక మన తప్పు నెట్టి చూపిస్తే మనకేమవుతుంది? ఇంజక్షన్ చేసిన తప్పు పుడుతుంది. కానీ దానివల్ల ఏమవుతుంది? మనకున్న రోగం పోతుంది. ఏంటి ఆ రోగం? ఇప్పుడు వాళ్ళు బాగా చెప్పాలనుకునేది రోగమే. స్వార్థం ఉంటుంది ఒక రోగం, డబ్బు మీద వ్యామోహం, సంసారం మీద వ్యామోహం ఎంతకాలం ఉంటుంది కదండి. ఈ శరీరంతో కూడా అన్ని నశించిపోతాయి. తర్వాత పర్మనెంట్ వస్తుంది కదండి. ఆ నిజాన్ని తెలియజేస్తే వాళ్ళకి నొప్పిగా అనిపించింది బాధగా, కానీ దానివల్ల మేలు కలుగుతుంది ఆత్మ. అది తెలుసుకున్నాడు బాధపడు. వేడి సన్నిధి మాత్రం చేసి అపరాధులు చూస్తుంటారా అంటే, ఎవరైతే ఇప్పుడు నువ్వు తప్పులు చేస్తా ఉంటావు, నేను వచ్చి తిడతా ఉంటాను, చూడకమ్మా మాట అది వస్తుంది, కాళ్ళు ఆరుగాసుకొని పడుకొని నేను జపం చేస్తున్నాను, ఎక్కువ పిచ్చని డబాలు వేసుకుంటున్నాను అంటే భయం కలుగుతుంది. నన్ను ఎందుకు చెప్తాను కాదు. అట్లా ఎవరితో అపరాధులు కూర్చుంటారని చెప్తున్నారు. అటు రత్న భూషితముకు పేత్ర రాని అది నుంచి నువ్వు ప్రచండముకు ధనిస్తాను కారం అంటే ఇల్లు మనమేమి ఇల్లు ఇష్టమని చెప్తారు. ఎవరైతే సరిదిద్ది భగవంతుడి యొక్క లెక్కాలనుకుంటారో వాళ్ళ మాటల బాణాలు కలిగిస్తారు. ఒక్కరికలే మా బుద్ధి లేదు, ఒక్కరికాయలు మెల్లగానే చెప్పాలి. వినపోతే గట్టిగా చెప్పాలి, ఇంకా వినపోతే పెట్టాలి. అప్పుడు కూడా వినపోతే దండం అక్కడ దాకా చెప్పుకోవాలి. మనం ఎవరో స్పెషల్ ఒక్కొక్కళ్ళు ఎవరన్నా చలికాలంలో టైం కేటాయించి వాళ్ళ టయాన్ని మనకిచ్చి మన కోసం మనం ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదమ్మా. అలా ఇచ్చే వాళ్ళ విలువ మనం గుర్తించలేకపోతే మన జీవితం వృధా. ఎవరు కూడా చలికాలం హైదరాబాద్ తీసుకుంటుంది. నీలాగా సమయాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు అన్ని ఊళ్ళు వెళ్తే నన్ను వదిలేస్తావు, నేను గాలి కట్ట కొట్టుకుపోతాను, ఎక్కడ అయిపోతానని తెలియదు. రాత్రి గంట అంతా ఉంటాయి, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి, వండుకొని బాగా చేసుకొని సాయంత్రం వచ్చి ట్యూషన్లు గాలి కొట్టుకుపోయి ఆకులాగా అయితే నన్ను వదిలేస్తావు నువ్వు అని. ఆ కోసం నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు. నా ఇద్దరు టైం సెట్ కావు. అట్లా ఎవరైతే మన టైం కేటాయించి మన సరిచేయాలని ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళ తర్వాత మన జీవితం మహాభాగం. ఫలితాలు ఎవరు టైం ఇచ్చి వేరే వాళ్ళ మంచి కోసం ఆలోచించే వాళ్ళు లేరు. ఎవరి స్వార్థం వాళ్ళదే. ఆ దాన్ని మనం వాడుకోలేకపోతే ఏం నష్టపోతాం? ఒక జీవితాన్నే నష్టపోతాం. అవును కదా. జయప్రదాన్ని అదే ప్రచండమైన ధనుష్ఠాన కాలం చేయడంతో తమ పాద కారణతో భూమినే కంపింపజేయడం, అపార సైన్యాన్ని గుడి నీవు సూర్యుడు లాగా ప్రపంచమంతా పర్యటించడంతో సాక్షాత్ భగవద్ రచితమగు. అట్లా ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మ నిబంధనలు గుర్తులతో చిన్నదనం అవుతాయంట. అంటే భగవంతుడు బంగారు జయప్రదాన్ని అధిరోహించని చెబుతున్నారు. రత్నాలతో అలంకరించిన రథాన్ని అధిరోహించి ప్రచండ వేగం చేస్తే గాలి కన్నా వేగంగా అంతా తిరుగుతూ చెబుతున్నారు కదా భగవద్గీత యథా యథా ధర్మాస్య. అట్లా భగవంతుడు అక్కడ కంట్రోల్ చేయడం చేస్తాడన్నమాట. కంట్రోల్ కాకపోతే వదిలేస్తాం అంతే. చెప్పుకున్న మాట ఉన్న పిల్లలు తల్లిదండ్రులు అంటారు, నా కడుపుని చెడగొట్టారా, అడుగుతుని పో, నా ఇంట్లో చూద్దని ఎన్ని చేస్తారు. మనం కూడా శాస్త్రాన్ని లెక్క డైరెక్ట్ దేవుడు వచ్చి మనకి నాయనాన్ని జపం చేయి, అమ్మాని మంగళాస్తులే, అమ్మాని శ్రద్ధగా ఉండి చేస్తాడు దేవుడు. ఎవరు చెబుతాడు? గురువు ద్వారా, భక్తుల ద్వారా. భగవంతుని ఆజ్ఞ గురువు ఆజ్ఞ అంటే భగవంతుని ఆజ్ఞగా కానిస్తాను. ఏ గురువు గారు నాకు అంతా వేసిపోతుంది, నాకు సేవలు చేయి చేయించుకోడు. భగవంతుని సేవ చేసి బాగుపడమని చెప్తాను. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే. కనుక అలా ఎప్పుడైతే భగవంతుడు అట్లా పర్యటించడో సాక్షాత్ భగవంతుడే ఏర్పాటు చేసిన వర్ణాశ్రమ ధర్మాలు చిన్నదనం అంటే ఎక్కడెక్కడే భక్తులు ఉంటారు. ఆ పరిస్థితుల్లోనే విశుద్ధ భక్తుల శీల ప్రభుపాదులు వారు ఈ భూమి మీద ఆవిర్భవించి భగవంతుని యొక్క ఆదేశాన్ని ఈ ప్రపంచం మొత్తానికి కూడా పంచిపెట్టాను. జగద్గురు శీల ప్రభుపాదు ఆయన పంచిపెట్టకపోతే మనం అంతా ఇలా లెక్క ఉండేవాళ్ళని. పిల్లల్లో ఉండి వండుకుంటూ తింటూ డబ్బులు పడబెట్టుకుంటూ ఆహార నిద్ర భయమైదనంతా సమన్వయం పరిస్థితున్నారు.
ఆ 4 కోసం తినడానికి, సంపాదించడానికి, వండుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి బతుకుతూ కుక్కల్లా పిల్లిగా బతికి అట్టే గడుచుకునేవాడిని. మనకి మార్గం దొరికింది, ఆత్మ ఉద్ధరించుకునే ఒక దారి దొరికిందంటే అది శీల ప్రభుపాదులు అయ్యా, వారి శిష్యులుగయ్యా, వారి ప్రశిష్యులుగయ్యా. దాన్ని మనం ఉపయోగించకపోతే మన జీవితాన్ని నష్టపోతాము, మానవ జన్మే వ్యర్థమవుతుంది. భాష్యం శీల ప్రభుపాదుల వారి ద్వారా పూర్వమందు ధర్మాత్మ రాజు ధార్మికులకు పౌరులకు రక్షణ ఇవ్వడానికి, అధర్మ ప్రవర్తన కలిగిన శిక్షించడానికి, వధించడానికి తమ రాజ్యంలో పర్యటించేవారని వేదాలు ముఖ్యంగా శ్రీమద్ భాగవతము పురాణాలను తెలియవచ్చు. వధించడం అనే కార్యాన్ని అభ్యాసం చేయడానికి వారు కొన్ని మార్లు అడవిలోని జంతువులు కూడా వేటాడు. ఎప్పుడో ఒకసారి చంపడం అంటే వాళ్ళకి ఎన్నో రోజులు సాధన ఉండాలి. రాజు యుద్ధం చేయాలి, శత్రువుల మీద కానీ జంతువులు కానీ తప్పాలి అంటే ఆయన సాధన చేయాలి రోజు. మనం మన భక్తి నిలబెట్టుకుంటే మన సాధన పర్ఫెక్ట్ ఉండాలి, లేదంటే వాళ్ళు జయించలేరు. ఇక్కడ మనం కూడా ఈ భవసాగరాన్ని జయించాలి. అందుకే అటువంటి అభ్యాసం లేని అవాంఛ విగ్రహ శక్తిని వదిలితే సాధ్యం కాకపోవటమే అందులకు కారణము. అట్లే మనలో ఉన్న దోషాలు కూడా పోవాలి అంటే స్వార్థం కావచ్చు, మోహం కావచ్చు, ఏదైనా మనలో ఉన్న రోగాలు కావచ్చు, మనం కూడా రోజు అభ్యాసం అన్నాడు అర్జునుడు. కృష్ణ ఇది చాలా కష్టంగా నువ్వు చెప్పి అని చేయడము. 2 రకాల అర్థాలకు ఏం చేయాలంటే కృష్ణ ఏమన్నారు, అభ్యాసంతో జన్మను సాధించుతున్నాను. అభ్యాసం చేస్తే ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏమొస్తుంది, వైరాగ్యం. భక్తిదేవి యొక్క పుత్రులు జ్ఞాన వైరాగ్యాలు. భక్తి రాగానే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చినాక వైరాగ్యం వస్తుంది. అప్పుడు మనం వైరాగ్యంతో ఎంతకాలం విధంగా పడి పరిగెత్తి పని చేయడం, కూడబెట్టడం, ఎంతో నిద్రపాటం లేవడం, పరిగెత్తడం, జీవితం అంతేనా అని ఒక జిజ్ఞాస కలుగుతుంది. దాన్ని అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ఆ కలిగినప్పుడు భగవంతుడు లోపలిని చూస్తున్నాడుగా, ఓ జీవితం మీద దృష్టిస్తుందా, ఇదే నీకు రావాల్సిందని. అప్పుడు ఎవరో ఒకళ్ళు భక్తులతో మన జీవితంలో మార్పున్నారు. నా జీవితం అదే జరిగింది. ఒక ఆయన పుస్తకం చేస్తే కృష్ణ చైతన్య సాధన 1993 1993లో ప్రభుపాదుల వారి పుస్తకం కన్నాం. తర్వాత 13 సంవత్సరాలకు నేను ఇస్తాను. అది 13 years. అది భగవంతుడు అనుగ్రహం. భక్తుల రూపంలో, పుస్తక రూపంలో వచ్చాడు కృష్ణ నా రూమ్లో. అట్లా ఎవరి జీవితంలో ఎట్లా ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. దాన్ని వచ్చిన దాన్ని నేను దుర్వినియోగం చేసుకోవాలా. అప్పుడు నా స్టోరీస్ ఏం లేవు, బుక్ ఏం చదువుతాను అక్కడ గుర్తేసాను. అది ఎందుకంటే అక్కడ అంతా దోషాలతో నిండి ఉంది. స్వార్థం, బిజినెస్ పిచ్చి, డబ్బులు పిచ్చి, పిల్లలు పేరు చేయాలి, అది ఇది ఎన్నెన్నో కోరికలు. మెల్లిమెల్లగా దేవుడు అన్నిటి నుంచి బయట వేసి ఇద్దరు పిల్లలకి పరిహారాలతో పట్టిళ్ళని పిల్లలు చేయించేసి బాధ్యత నుంచి బయట వేసి తన పాదాల పడ పెట్టుకోండి. అది ఆయన ఆ కోణం అర్థం చేసుకుంటే కనుక ఆయనకే నిర్లక్ష్యం చేయం. మనం వంట చేసినా, ఊడ్చినా, తుడిచినా, ఆర్పిచ్చినా ఏది చేసినా శ్రద్ధతో చేస్తాం. దేవుడు మీరు శ్రద్ధ ఉందా మనకి? ఏదో చేస్తాను, అర్థపడతాం, ఊడ్చామా, అడేసామా, ఆర్పిస్తానా, పని అయిపోయింది. ఇట్లా చేయొద్దు. శ్రద్ధతోటి చెబుతున్నాడు, నా భక్తియుత సేవ పట్ల శ్రద్ధ లేని వారు నన్నెన్నటికీ పొందలేరు అని చెప్తున్నాడు. అదేంది అర్థం చెప్పింది. చదివితేనే కదా రోజంతా కుర్చీల్లో కూర్చొని అరుగులు మీద కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాం. చదివితే రూపాయలు పుస్తకాలు, అప్పుడు ఏమొస్తుంది బుద్ధి, బుద్ధి తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత వైరాగ్యం. కనుక అటువంటి అభ్యాసం లేని ఎవరు మాట్లాడుతున్నారు? అవాంఛిత ఉద్రేక శక్తులను వధించడం సాధ్యం కాకపోవడం కారణం. సత్ప్రయోజనం కోసమే ఉద్దేశించిన హింస తమ కర్తవ్యం భాగమే కనుక ఆ రీతిగా హింస చేయడం క్షత్రియులకు అనుమతించబడింది. ఇక్కడ వధాయి అంటే వధించే ప్రయోజనం అంటే అసాకరం. అవాంఛిత ఉద్రేక శక్తులు అనే 2 పదాలు స్పష్టంగా చెప్పబడింది. రాజు యొక్క రక్షణా శక్తి శ్రీహరి యొక్క పాలనా శక్తి ఉన్నది. భగవద్గీత 4:8 శ్రీకృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతామని పలికాడు. అంటే సాధువులను రక్షించి దానవులను వధించుటకే ఆ దేవదేవుడు అవతరిస్తాడు. కనుకనే సాధువులను రక్షించి దానవులను అంటే అవాంఛిత శక్తులను దునుమాడడానికి గల శక్తి నేరుగా ఆ దేవదేవుడి నుండి వచ్చే శక్తి అయి ఉంటుంది. రాజు లేదా రాజ్యాధిపత శక్తిని కలిగి ఉంటాడు. ఉద్యోగశక్తులను దునుమాటందు నిపుణుడైన రాజ్యాధినేతను కనుగొంటారు. నేర్చాలి అతి కష్టము. నవీన కాలకు రాజ్యాధినేతలు రాజ ప్రాసాదాల్లో చక్కగా కూర్చొని అనవసరంగా అమాయక జనులను వధించాలని ప్రయత్నిస్తారు.
వాళ్ళకి ఎవరైతే రాజకీయాల్లో పోటీ ఉంటారో వాళ్ళని చంపడానికి చూస్తున్నారు ఇప్పుడు రాజ్యాధికారం. ఒకప్పుడు ప్రజలు రక్షించడానికి చంపాలి, ఇప్పుడు పదవుల కోసం వేరే వాళ్ళని చంపడానికి తయారవుతున్నారు. అట్లే గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎవరు? గురువు అంటే భగవంతుడి ప్రతినిధి. బాబా ఏలుముద్రేసే మాట ఎంత బాగా చెప్తుంది. హరిబోలు గోకులానంద మాట. గురువు అంటే భగవంతుడి ప్రతినిధి ఉంటారు. నా ప్రభుత్వాలు చెప్తున్నారు గురువు భగవంతునికి అభిన్నుడు, భగవంతుడికి ఇచ్చిన రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ నిజమైన గురువు ఎప్పుడు భగవంతునితో పాటు పూజలు అందుకో చూస్తే శిష్యులు అలా చూడాలి. కానీ ఇక గురువు మీదనే గొడవ పడే భక్తులు అని అనిపించుకుంటారు. గురువుని నిందించే భక్తులు అంటే అజ్ఞానం. అజ్ఞానం ఎందుకు వస్తుంది? తమోగుణం వల్ల. తమోగుణంలో మనం ఎలా పోతాము? జంతువుల్లో పుట్టాలి. గుణాలకు బయటపడడానికి మనం ప్రయత్నించాలి. లేదంటే వాటికి వశమైపోయామనుకోండి. మానవ జన్మ ఒక్క జన్మ కాదు, భక్తులు తెలిపితే మానవ జన్మ అవుతుంది. ఈ విధంగా మనం అపరాధాలు చేస్తూ భక్తులు తెలిపిన జీవితాన్ని గడిపేస్తే పూర్తిగా జంతుజాలాలకు లక్షలాది జన్మల కోట్లాది సంవత్సరాలు రకరకాల గర్భాల్లో ప్రవేశిస్తూ బయటకు వస్తూ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు వస్తున్నాం. వాటిల్లో మరి కొట్టుకోవాలి. ఎవరు కాపాలన్నా గురువు దోషం కూడా మనం వినలేదు. దేవుడు చెప్పిన శాస్త్రాలు పట్టించుకోవాలి. ఎవరు కాపాడాలి మనం? అందుకని ఆ గుణాల నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనకేమి రావాలి? కోట్లానంలో చెప్పగలవాను. మళ్ళీ జపం కరెక్ట్ గా చేయాలి మాతాజీ. మన జపం మనం కరెక్ట్ ఎప్పుడు చేస్తాం, మన బుద్ధి కూడా అప్పుడే మారదు. హరి ఇంకా మంచి సమాధానం, ఇంకా ఇంకో సమాధానం. ఫస్ట్ మనలో కోరికలు పోతాం. కామ క్రోధ లోభ నరకానికి ద్వారా మనలో కోపం బాలా, కోరికలు బాలా, లోభ కూడబెట్టాలని తపన. ఈ మూడు ఏంటి? ఏ దేనికి ద్వారం? అది ఈ విధంగా నరక ద్వారం. ఆ మూడులోంచి బయటపడాలి. ఫస్ట్ మనం పడాలంటే ఎప్పుడు సరిగ్గా చేయాలి. ఫస్ట్ నేనేమన్నా కోరికలు కలిగితే దాన్ని మొదల కంటే రూట్ అంటే కింద గడ్డతో సహా పెరిగిపోయింది. వీటిని తెలుసుకోకపోతే మన భక్తి, మనం చేసే పనులు, మన మానవ జన్మ వృధా అవుతుంది. జంతువుల్లో పుట్టిన అవకాశం లేదు. లక్షల సంవత్సరాలు పోతుంది కదమ్మా, చేయనట్టు కూడా అన్ని కాకుండా అన్ని కాకపోతుంది. అంటే పనులు తగ్గించుకో. మీ ఇద్దరు పట్ల ఎంత కావాలి? నలుగురు, మీ అమ్మ నాన్న, మీరు ఇద్దరు తగ్గించుకో. ఫస్ట్ 2 దేవుడు 24 గంటల టైం ఇచ్చాడు. 2 గంటల టైం లేదని అనుకోవద్దు. లెక్క వేసుకుంటే సాయంత్రం మనం ఎంత టైం ఇచ్చేసాం. అంత పని చేసేవారు తమోగుణం పెరుగుతుంది. ఎక్కువ పని చేస్తే భక్తిని 4 గంటలు ఇస్తున్నా జపానికి. 4 గంటలు ఇచ్చినా కూడా 2 గంటల జపం కూడా అర్ధముని బ్రాహ్మణుడు, స్వయంభూముడు క్షత్రియుడు అయిన కారణంగా ముందు ఆ రాజుకు వందనాలను ఇవ్వరాదు. సాంఘిక దృష్ట్యా బ్రాహ్మణుడు యొక్క స్థానం రాజు స్థానం కన్నా గొప్పదవటం చెప్తాను. కానీ స్వయంభూముడు చక్రవర్తి, విష్ణు భగవానుడు ప్రతినిధి అయిన కారణంగా కర్దముడు అతనికి వందనాలను ఇచ్చారు. మనిషి బ్రాహ్మణుడైనా క్షత్రియుడైన లేదా శూద్రుడైనా సరే దేవదేవుడు ఎల్లప్పుడూ అతనికి ఆరాధనే. ఎందుకంటే దేవదేవుని ప్రతినిధిగా రాజు కూడా అందరితో వందనాలు అందుకోవడానికి యోగ్యుడై ఉన్నాడు. బ్రాహ్మణుడుగా ఉంటే గురువు కూడా అందరితో వందనాలు తీసుకోవడానికి అర్హులై ఉన్నారు. అర్హత లేని వాళ్ళము చాలా మందికి మనం గుడికి వెళ్తే ప్రణామాలు చేస్తాము. వాళ్ళు ఏంటి అక్కడ వేసినప్పుడు ప్రణామం చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు మనం అందుకున్నాం అనుకోండి, మళ్ళీ బ్రాహ్మణ లక్షణాలు లేవు. అది దోషం. అందుకని చాలా మంది భక్తులు కాషాయం కట్టుకోవాలి. మనం ప్రణామం చేసి వెంటనే తిరిగి ప్రణామం చేస్తారు. దాన్ని స్వీకరించిన ఉదాహరణ రాజేశాం ప్రభు 1000 మందిని భక్తులు చేశారు. వారు 60 మంది ప్రణామం చేసి దర్శనం చేస్తున్నారు. అమ్మో అనిపించి నేను అనుకున్నాను, మీకు ఎప్పుడు ఆయన ఉండే కట్టు చేయకూడదు అనుకున్నాను. మనం మనసులో చెప్తారో వెళ్ళినాకప్పుడు చేయాలి. మనసులోనే ప్రణామం చేయాలి. అక్కడ రాగానే వాడు మనకు చూడనప్పుడు మనం చేసుకొని అంతే అక్కడ పేరు చెప్పుకోవాలన్నమాట. వాళ్ళతో మనం చేయించుకోకూడదు. కానీ కొంతమంది ఏం చెప్పాలి, నాకు దండం పెడతాను, నేను గొప్పగా అయిపోయింది అహంకారం. ఖచ్చితంగా ఎవరు చేసిన నేను అన్నిసార్లు అందలేను కాబట్టి నాకు ఎవరు చేసినా ఈ ప్రణామాలన్నీ మీరు స్వీకరించండి. నాకు అర్హత లేదు, వీళ్ళంతా నాకిస్తున్నారు మీరనే వాళ్ళు, లేకపోతే నాకెవరు తెలియజేస్తారు ఈ భక్తి. ఈ పుస్తకాల ద్వారా నేను నేర్చుకున్నా కాబట్టి ఈ గౌరవం అంతా మీదేటండి. నేను ప్రణామకురాలని నేనంతా వెంటనే ప్రోపాలకు పాస్ చేస్తాను. గురు మహారాజు
సంఘంలోని వర్ణాశ్రమాలను వర్ణ అంటే 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమాలంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. నేను బ్రహ్మచర్య ఆశ్రమం గురించి చెప్తా. ఈరోజు ఏమొస్తుందో తెలియదు కనుక ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు అనేవి ఆధ్యాత్మిక వ్యవస్థగా విభజించబడ్డాయి. గుణకర్మలను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్, మీ వినండి జాగ్రత్తగా. గుణకర్మల యొక్క వివిధ శ్రేణులను అనుసరించి ఉండే ఆ వర్ణాలు భగవద్గీతలో వర్ణించబడినాయి. కానీ బాధ్యతైన రాజు యొక్క తగిన రక్షణ లేని కారణంగా దురదృష్టావశాత్తు వర్ణాశ్రమ విధానికి కుల వ్యవస్థగా మారింది. కానీ అది నిజమైన పద్ధతి కాదు. ఈ కులాల మతాల మనం వచ్చింది. అందుకనే ఇస్లాంలో కులాల చోటు ఏం చూస్తారు? వర్ణాశ్రమం చూస్తారు. వర్ణాలు ఆశ్రమాలు. ఏ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు, అతను గృహస్థాశ్రమం స్వీకరించాలనుకుంటున్నాడు. తన కులానికి తగినట్టు ఒక బ్రాహ్మణుడైన వ్యక్తి బ్రాహ్మణురాలైన తల్లినే సహం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఏ కులంలో పుట్టినంత రకాల. కానీ దౌర్భాగ్యం వాళ్ళు ఇప్పుడు భక్తులు కూడా కులాలు, జాబులు వెనక ప్రాపర్టీ చూస్తున్నారు. ఎంత మంచి భక్తుడికి ఇస్తే అసలు భక్తులతో పాటు రైతులతో వెళ్ళిపోతుంది. ఇక్కడ డబ్బులు అడిగి ఇస్తే ఆ డబ్బులతో ఆ అమ్మాయి పోయిన కానీ నాకు నగలు కొనివా, నాకు అది కొనివా, అది మెచ్చుకొని అమ్మాయి లేని ఇంట్లో చేస్తున్నానంటే నేను చాలా మందిని చూస్తున్నాను. పెళ్లి చేసుకున్న బ్రహ్మచారులు పెళ్లికి ముందు ఫుల్ పేరుతున్న డాన్స్ చేస్తూ ఎక్కువ భగవంతుని సేవ చేసిన వాళ్ళు బుక్స్ అమ్మినాడు. పెళ్లి అయినాక భార్య హ్యాండ్ జరుగుతుల్లాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారు. ఆమెమో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంది. అయ్యో పాప నా భార్య కదా ఇంట్లో చేసేసింది, పాప అదే అసలు ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను. కానీ ఇక నాకు నష్టపోయేది తెలిసిపోతుంది. భార్య సేవకులు అయిపోతున్నాం. అందుకని బ్రహ్మచర్య ఆశ్రమంలో ట్రైనింగ్ భార్యకి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి, తల్లిదండ్రులకు అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి, సంపాదన కోసం ఎంత ఇంపార్టెంట్, నాట్ల కోసం ఎంత టైం తీసుకోవాలి. అంత ట్రైనింగ్ అయినా అతను బ్రహ్మచర్య ఆశ్రమంలో గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. ఒక వానప్రస్థ ఏం చేయాలి? 50 ఏళ్ళు వచ్చినా సంపాదించుకోవాలి. 50 ఏళ్ళు దాచినాక అప్పుడు పిల్లల బాధ్యతలు తీరిపోతాయి. కృష్ణారామానుకుంటూ భగవంతుడు నిస్వార్థంగా ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేస్తూ తన ఆత్మను ఉపయోగించుకోవాలి. పిల్లల కోసం మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడబెడుతూ ఉన్నాం అనుకోండి, తక్కిన వాళ్ళ అవసరాలు తీరిపోయి వాళ్ళ పిల్లల పెద్ద లేరు జాబులు వచ్చినాయి. అమ్మయ్యకి నేను బస్సు చేస్తాంటే మనకు సమయం ముగిసిపోయింది భూమి మీద. అప్పుడేం చేస్తాము? మన కోసం వాళ్ళు జపం చేసి అదంతా దారదోషి పంపిస్తారా? అంటే పెళ్ళైన పిల్లల కోసం కూడా పక్కన పట్టడం అనేది అజ్ఞానము, అంధకారం. చేతలోని గుడ్డు అలా ప్రవర్తిస్తుంది. ఎవరి కర్మానుసారం వాళ్ళు బతుకుతారు. వాళ్ళ కోసం ఇస్తే మనం కూడా ఊళ్ళో పుడుకోవాలి. పక్షులు చూడండి, పిల్లలు కట్టే దాన్ని వదిలేస్తే బయటకు వేస్తామని. కోడి కూడా పొడిచి ముందులేమో కింద నేలలో పొడిచి మేము నేర్పిస్తుంటాం. అది ఇంత కాగానే కలుగుతుంది, అమ్మడి కూడా కలుగుతుంది. కోడి పక్కన బయటకు నేర్చుకోండి వస్తాము. కాకుల నుంచి ఎలా కాపాడుకోవాలి, కుక్కల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎలా పరిగెత్తుకుంటూ దాచుకోవాలి నేర్పించి వదిలేస్తుంది. చిన్నప్పుడు మనం నేర్పాలి, పెద్దానికి గండ్రకాకలు అంతే కదా. కొంచెం పెద్దదానికి 10 ఏళ్ళు ఇచ్చుకుంటే వాడు సంపాదన వాడు చదువు అది తల్లిదండ్రి పైసా కూడా. ఇది ఎక్కడ పెళ్ళి ఈ పిల్లల గురించి ఆ పిల్లలు పెళ్లిడికి వచ్చినా కూడా పిల్లలకు ఎదుగు చేయాలి. తాపత్రయం అదంతా అజ్ఞానం కదా. కోడి కానీ జంతువులు ఆవులు కూడా పిల్లల పెద్ద నా పాలసీ దగ్గర పెట్టుకుంటే నాకు పిల్ల మంచిపాలన తర్వాత వదిలేస్తుంది. అందుకనే తాపత్రయం తగ్గించుకుంటే 4 గంటలు చేయటం కాదు, 2 గంటలు కదా, 2 గంటలు 16 మళ్ళీ అయిపోతే పగలంతా మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఒక అరగంట మనం బర్ల కాడ పని లేట్ అయితే ఏం కాదు, పొలంలో పని లేట్ అయితే ఏం కాదు, తింటాం లేట్ అయితే ఏం కాదు. ఎందుకంటే 360 రోజులు పుట్టింటానికి వచ్చిన దాకా రోజుకు 3 సార్లు తింటూనే ఉంటాం. తన్నులు తింటున్నాం, దాని కడుపులో ఉంటుందా? తిన్నాక 2 గంటలకు మలంలాగా మారిపోతుంది. ఏదో తిన్నామా, సమయం ఎక్కువ తిండి కోసం సమయం కేటాయించడం కూడా తప్పే. చదువుతున్నారు ఎక్కువ వంటింట్లో కలిపే వాళ్ళంతా భక్తుల ముందు చదవాలి. ఎటువైపు నడుస్తారు వాళ్ళు? హాస్పిటల్ వైపు నడుస్తారు. తిండి మీద ఎక్కువ వ్యామోహం. సంస్కృతి కుల వ్యవస్థగా మారింది. కానీ ఆధ్యాత్మిక అనుభూతి వైపు పురోగమించే సంఘం అని భావన. అంటే మానవ సంఘం అంటే ఆధ్యాత్మిక అనుభూతి ప్రయాణించాలంట. భగవంతుని వైపు నడవాలి మానవ సంఘం. 84 లక్షల జీవరాశులు ఏ సంఘం మానవుల్లో కూడా అన్ని రకాల అడుగు నడవలేదు కదా భగవంతుడు. మానవుల్లో 4 లక్షల రకాలు ఉన్నారు. ఓన్లీ ఈ హిందూ ధర్మంలో జన్మ తీసుకొని శాస్త్రాన్ని ఎదిగిన వాళ్ళే ఆత్మజ్ఞానం తెలుసుకొని భగవంతుడు నడవాలి. అలా నడవాలంటే మనకు చెప్తే గురువు ఉండాలి, శాస్త్రం ఉండాలి,
భగవంతుని సేవించడానికి ఒక మందిరం కావాలి, ఒక భగవత్ ప్రసాదం కావాలి. ఎట్లా మనం భక్తులు వెళ్ళాలంటే ఏముండాలి? ఒకటి మందిరం, 2 విగ్రహాలు, 3 వేసే గురువు, 4 శాస్త్రము, 5 ప్రసాదం. 5 ఉన్న కాడే మన భక్తి ముందుకు వస్తుంది. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఏమవుతుంది? తిరోగమనం, వెనకకు తిరుగుతాం, ముందుకు కాదు. అంటే ఎన్నో జన్మల ప్రయాణం చేసి మన ఆత్మ ఇప్పుడు మానవ దేహంలోకి వచ్చింది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోక వ్యామోహంలో చిక్కుకుంటే పర్మనెంట్ గా అంధకోపంలో పడతాం మళ్ళీ అనుకో. అందుకని మానవ జన్మ దుర్లభం, అందులో కృష్ణ భక్తి ఇంకా దుర్లభం రావడం. ఒక జన్మలో కాదు, ఒక 10 జన్మల్లో మానవ జన్మ ఎత్తితేనే హరే కృష్ణ మంత్రం పలకగలుగుతాం. అంటే ఇంతకుముందు మనకు ఒక 10 జన్మలు ఖచ్చితంగా వచ్చింది. అంతకుముందు నాకు తెలియదు కానీ శాస్త్రం చదివాను నేను. ఒక 10 జన్మల్లో అంతో ఎంతో భక్తి చేస్తేనే 10వ జన్మలో హరే కృష్ణ మంత్రం వస్తే పలకగలుగుతాం. అట్లాంటి 4 లక్షల రకాలు ఉంటాయి మానవ జన్మ. అడవుల్లో, కొండల్లో, కోయల్లో, లోయల్లో, మళ్ళీ ఏదంటే కుక్క మాంసం తినే కుటుంబాలు, ఎలక మాంసం తినే కుటుంబాల్లో, తక్కువ జాతుల్లో పుట్టి ఇప్పుడు హిందూ ధర్మంలో భారతదేశంలో పుణ్యభూములు జన్మొచ్చింది. మనం రకరకాల ముస్లింస్లో కూడా గుర్తుంటాం. అవన్నీ అయిపోయింది. 4 లక్షల రకాల మానవ జాతులు, 80 లక్షల రకాలు జీవరాశి, 20 లక్షల సముద్రంలో నీళ్ళలో ఉండేవి, 13 లక్షల భూమిలో పురుగుల రూపంలో ఉండేవి, చెట్లు, పుట్టలు, పక్షులు, ఇవన్నీ అయిపోయినాక లాస్ట్ 4 లక్షలు మానవ జాతి. వాటిలో కూడా ఫైనల్ గా వచ్చే హిందూ ధర్మంలో జన్మ. అంటే మన జ్ఞానం పొందడానికి మంచి అవకాశం. ఆ అడవుల్లో ఉండే వాళ్ళతో పోయి శాస్త్రం చెప్పి నేర్పించేవాళ్ళు ఉండారా ఏంటి? అవి కూడా అయిపోయినాయి మనకు. ఉపయోగించడానికి ఉపయోగించకపోతే మళ్ళీ వెనక మళ్ళీ అడవుల్లో వచ్చారు కదా. ఒకేసారి తమో గుణంలో బట్టి తమో గుణంలో చస్తే జంతువుల్లో కొడతాము శాస్త్రం చదువుతున్నాం. అది తెలుసుకోకుండా పని డబ్బులు ఫ్యామిలీ అనుకుంటే అజ్ఞానమే కదంతా. అంటే ఇన్ని జన్మల నుంచి మన ఆత్మ చేసిన ప్రయాణం ఇక్కడితో ఆగిపోయి వెనక్కి తిరగడం అవుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందుకని ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకి చౌరస్తాలో ఉన్నాం. సత్యం ఇటు నుంచి భక్తి మార్గం, భగవంతుడి యొక్క నడవాలా, ఇటు నుంచి మనకు నచ్చిన పనులు చేసిన భోగ మార్గం, వెళ్ళి నరకానికి వెళ్ళాలో మన చేతనే నిర్ణయించుకుంది. ఇంద్రియ భోగం నరకం, అతిగా నిద్రపోయిన, అతిగా తిన్నా, అతిగా సంపాదించిన, అత్యాహారపై అసత్య ప్రజల్పో నియమాగ్రహ జన సంఘర్షలో షడ్వీర్ భక్తి వినష్టకి, అతిగా తినటము, అతిగా మాట్లాడటము. దామోదర ప్రియ, నీ మాటలు బాగా రోజు నినపట్ల ఉన్నావా గుండో? తగ్గించి మాట్లాడటం భక్తి నాశనం చేస్తుంది. అట్లా మాట్లాడటం వల్ల అతిగా మాట్లాడటం, అతిగా తినటము, అతిగా సంపాదించడం, అతిగా పని చేయడము, ఇవన్నీ అత్యాహార ప్రయాస ప్రజల్ప నియమాగ్రహ. నియమిస్తుంది ఖచ్చితంగా ఉండే నిద్ర అవసరమైతే అన్ని తింటారు మళ్ళీ. అట్లా నియమ ఆగ్రహం అంటే కంట్రోల్ లేకుండా ఉంటే అది అతిగా కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మన తర్వాత జన సాంగత్యం, భక్తులు కాని వారి సాంగత్యం ఎక్కువసేపు పలకొద్దని కాదు, హరే కృష్ణ అమ్మాయి వెళ్తున్నాను అని వెళ్ళాలి. భక్తులు అంత గంటల గురించి ఏం చెబుతారు? వాళ్ళు ఊళ్ళో రామాయణాలని చెబుతారు. ఆ రామాయణాలు ఎవరెవరి గురించి చెప్తున్నా రామాయణాలు పాపం ఎవరిని ఎత్తున వస్తుంది? అది కూర్చొని చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి అందరికి వస్తుంది. అంటే వాళ్ళు చేసిన పాపాన్ని వీళ్ళంతా పంచుకుంటారు. జనసంఘం చేయొద్దని చెబుతున్నారు. తర్వాత ఏమంటున్నారు? లౌల్యంచ, సంపాదించిన నేనే కూడబెట్టుకోవాలి, దాన ధర్మాలు చేయను, దేవుడికి నా కడుపుకి నేనే తింటా అంటే లౌల్యం. ఎవరికైతే మనం ఎప్పుడైతే భగవంతుని సేవలో లక్ష్మిని ఖర్చు పెడతామో ఏమవుతుంది? ఇంకా లక్ష్మి పెరుగుతుంది మనకి. ఎందుకు? లక్ష్మి ప్రసన్నత, నా భక్త సేవలో నన్ను వాడుతున్నారు కాబట్టి నా దగ్గర నుంచి ఎక్కువ రావాలనుకుంటుంది. అలాగే స్వార్థానికి వాడుతుంటే చూడండి, ఇప్పుడు మన కొండలో నీళ్ళు 10 రోజులు అయితే వాడతాము, వాడము, వాడిని పారేస్తాం, డబ్బైనా అంతే. భగవంతుని సేవకు ఉపయోగం రాని డబ్బు ఉన్నా ఒకటే లెక్క. ఎందుకు ఇస్తున్నారు మరి మార్వాడి లక్షలు మందిరాలకి కొట్టుకొచ్చి ఎందుకు ఇస్తున్నారు? దాని విలువ తెలుసు వాళ్ళు. సంపాదించిన దేవుడి సేవలో వాడుతున్నారు. మనం ఏం చేస్తాము? పెద్దలు ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి, పొలాలు కొనాలి, ఇల్లు కొనాలి, మనోడు పుట్టినరోజు, మన పెళ్లి రోజు అంతా వృధా చేస్తున్నాం. మన జన్మ వృధా కాదు, మన సంపాదించిన డబ్బు వృధా అవుతుంది. వాళ్ళన్న డబ్బులు వాళ్ళ దేవుడి సేవలు అంతా పెట్టు. ఇంకా అజ్ఞానంలో ఉన్నాయి మనకు తెలియాలి. తెలియపోతే ఏమవుతుంది? అజ్ఞానంలో అట్లే ఉంటే తమోగుణం పెరిగి ఏదో రోజు ఆ తమోగుణంలోనే చచ్చిపోతాము. మానవులను వేస్ట్ చేసుకుంటాం జంతువులు. కనుక మానవ సంఘం ఏ విధంగా ప్రగతిశీలమైందనే ప్రశ్న ఇక్కడ ఉదయించవచ్చు. ప్రగతి అంటే భౌతిక అవసరాలను
అనవసరంగా తయారు చేస్తాం. భవిష్యత్తు ఇప్పుడు మనకున్న రూములు బాగానే ఉంది. దీనికోసం మన మహారాజు అన్నట్టుగా పల్లెటూరు వాతావరణం కావాలి, సిటీలోని హంగులు కావాలి అవసరం అని కోరుకోవాలి. ఇప్పుడు మన రోజు చాలా చూడాలి, కానీ అదే మాకు అనుకుంటాం లాగా ఉంది. దానికి ఏం అవసరం కాదు. అక్కడ ఏసీలు పెట్టుకోవడం అంటే ఉన్న ఫ్యాన్ అదే ఎక్కువ. కనుక భౌతిక అవసరాల కోసం అనవసరంగా వాటిని కావాలని కోరుకునే సమయాన్ని వృధా చేస్తుంది. కనుక ఈ నామమాత్ర భౌతిక సౌఖ్యాన్ని కూడబెట్టుకుంటుందో మానసిక వృధా చేయడం కానే కాదు. ఆధ్యాత్మిక అనుభూతి వేపు చేసే ప్రగతి ఎంత ముందుకు వెళ్ళడమే నిజమైన ప్రగతి. అంటే నీకు రమ్మ నాకు వేడిగా ఉందంటే నీకు రమ్మని ఏసీ కూడా పెట్టించింది రూమ్లో. అప్పుడేమవుతుంది, బయటకు సేవ చేయాలంటే వేడి రాదు, సేవ చేయదు. 24 గంటలు ఏసీ చేసుకుని రూమ్లో పడుకుంటాం. అవునా కాదు? సుఖం కలిగిన సుఖాన్ని అనుకుంటారు, పని చేయాలని చెప్తారు, వేడిలో రాదు. కనుక అది పురోగమనం అంటే భక్తి మార్గం నుంచి వెనక పంపిస్తున్నాం. చెప్తారా? కూడలిలో ఉన్నాం మనం, భగవంతుడికి వెళ్ళాలా, మనకు నచ్చినట్టు బతికి నరకానికి వెళ్ళాలని మనమే చూస్తున్నాం. ఇటుపోతే పెద్ద గొయ్యి ఉన్నదే నరకం, ఇటుపోతే వైకుంఠ లోకం ఉంది భగవంతుడు మనకు. అది ఇప్పుడు కష్టంగానే ఉంటది, మనకి ఇప్పుడు ఉత్తమం లాగా ఉంటది. అమ్మ పొద్దున్నే అవ్వాలి, ముఖం చెయ్యాలి, అసలు వినాలి, మాట్లాడి పుట్టులు తినాలి, సేవ చెయ్యాలి, వాళ్ళు పెట్టిన రకరకాల కూర్చోవాలి. ఇదంతా తప్పు. ఇది భగవంతుని దగ్గర చేస్తుంది కష్టం. ఇక్కడ ఇంత ఉండి నచ్చినట్టు చేసుకొని నచ్చినట్టు తిని నచ్చినట్టు బతికి సుఖంగా ఉంటుంది. చివరికి ఎక్కడ పోతాం? పర్మనెంట్ గా నరకంలో పోతాం. ఈ కొంచెం కష్టాన్ని కలిసి పర్మనెంట్ సుఖాన్ని పొందడం లేదా, లేదంటే ఇప్పుడు కొంచెం సుఖాన్ని పొంది తర్వాత పర్మనెంట్ గా నరకానికి వెళ్ళాలి మనమే నిర్ణయించుకోం. భగవంతుడు మనమేనే వదిలేశాడు. అర్జునాథ కూడా అలాగే చెప్పి నేను చెప్పాక నీ ఇష్టం వచ్చింది చెయ్యి అన్నాడు. ఇచ్చాడు మనకి ఏం చేయాలో మన బుద్ధి ఎలా పనిచేస్తుందో దాని ప్రకారం మనం పనిచేస్తాం. దాని గురించి భగవద్గీత వివరంగా ఉంది. చాలా మంది భగవద్గీత ఉంటున్నారు కోణవాళ్ళు ప్రభుత్వం. ఇది అయిపోయినాక మనం సాయంత్రం భగవద్గీత మొదలు పెట్టుకుంటాం. మనం కూడా రోజు 18 రోజులు 18 గంటలు రోజు ఒక్క శ్లోకం ఉంది. అంటే 700 శ్లోకాలకు 700 అంటే 2 years పడుతుంది మన భగవద్గీత. కనుక స్వయంభూ మనం వంటి మేధావి వర్గమైన బ్రాహ్మణులు అంటే ఉదాహరణ కర్తమ్ముని ఆధ్యాత్మిక ప్రయోజనం నిమిత్తమే ఉండేవాళ్ళు. అంటే బ్రాహ్మణులు అంటే ఎప్పుడు కూడా భక్తి యొక్క లాభాన్ని పొందడానికి భగవంతుని స్మరిస్తూ ఆయన సేవలోనే ఉంటూ వేరే జాతి లాగా ఉండేవాళ్ళే బ్రాహ్మణులు. మన పైకి భగవంతుని సేవంత మనసులో కామ క్రోధ మోహాలు ఉంటాయి, అది బ్రాహ్మణ లక్షణం కాదు. తర్వాత క్షత్రియ ఎవరు? స్వయంభూమం అంటే క్షత్రియులు దేశాన్ని ఏలుతూ ఆధ్యాత్మిక అనుభూతికి అవసరమైన సౌకర్యాలను చక్కగా సుసంపన్నమై కూర్చేవారు. ఒకప్పటి రోజుల్లో దేశమందంతా పర్యటిస్తూ రాజ వ్యవస్థ చక్కగా ఉందో లేదో పరిశీలించిన రాజు యొక్క కర్తవ్యం. వర్ణాశ్రమ పద్ధతిపై ఆధారితమైన భారతీయ నాగరికత మీద భ్రష్టు పట్టింది. భారతదేశం విదేశీయులపై లేదా వర్ణాశ్రమ నాగరికతను అనుసరించని వారి మీద ఆధారపడమే అందులో కారణం. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మము ఇప్పుడు కుల వ్యవస్థగా పతనం చెందింది. వర్ణాశ్రమ వ్యవస్థ భగవంతుని రచితముగా ఇక్కడ చెప్పబడింది. ఈ విషయం భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఏం చెప్తారు కృష్ణ భగవద్గీతలో? చాతుర్వర్ణమయ స్పష్టం గుణకర్మ విభాగశ అంటే ఈ వర్ణాశ్రమ వ్యవస్థ నా చేతను సృష్టించడానికి కృష్ణుడు భగవద్గీతలో కలుపుతున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడు రచితమైన ఏదైనా సరే ముగియకూడదు, కప్పబడబోదు. ఈ వర్ణాశ్రమ విభాగాలు మూల రూపంలోనో భ్రష్టు పట్టే రూపంలోనో కొనసాగుతూనే ఉండగలవు. కానీ భగవంతుని చేతనే సృష్టించబడినందున అవి నిర్మూలన కాక ఉండును అని సూర్యుడి ఒక భగవత్ సృష్టి, భగవంతుని యొక్క సృష్టి వంటివి కనుక సదాన్ని ఇచ్చేంత సూర్యుడు ఎప్పటికీ పర్మనెంట్ ఎలా ఉంటాడో ఈ వర్ణాశ్రమ ధర్మాలు కూడా భగవంతుని ఏర్పాటుతో వచ్చినాయి కాబట్టి పర్మనెంట్ ఉంటాయి. కానీ వాటిని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ కలియుగంలో చాలా మంది. అది నిలబెట్టడానికే మహానుభావులు మనం చోళనేశ్వర దక్షిణాగస్వామి చోళనేశ్వర స్వామరాజు మెయిన్ ఈ వర్ణాశ్రమ విధానం మీదనే తాకత్రయపడుతున్నారు. అది చెడిపోయి సమాజం అంతా పతనం కాకూడదని ఒక ఊరికి ఒక బ్రాహ్మణుడు ఉంటే ఊరు బాగుపడుతుంది. బ్రాహ్మణుడు సరస్సు లాంటి వాడు. బ్రాహ్మణుడు లేని గ్రామము తలకాయ లేని మందం లాంటిది. ఎందుకు? ఆ బ్రాహ్మణుడు వాళ్ళ జ్ఞానాన్ని భగవంతుని యొక్క విలువని మానవ జీవితం యొక్క విలువని తెలియజేయాలి ఊరికి ఒక బ్రాహ్మణుడు. అందుకనే గ్రామాలు వీధి వీధిలో కూడా హరే కృష్ణ మంత్రం భాగాల్ని చైతన్య మహాప్రభువు ఎందుకు కోరుకున్నారు? గ్రామాల్లో ప్రచారం చేస్తే అప్పుడు ఒక గ్రామానికి ఒక్కొక్క భక్తుడు ఉన్నారనుకోండి,
ఆ ఊళ్ళో యువసంద్రమూర్తి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వారి సమస్యలకు పరిష్కారం ఏంటో కూడా కనుక్కోగలుగుతారు. దాన్ని గుళ్ళగా ఉండే బ్రాహ్మణులు ఎవరు పరిష్కారం చేస్తున్నారు సమస్యలు? ప్రతి సంఘంలో కూడా మేధావి వర్గం వారు అంటే బ్రాహ్మణులు, క్షత్రియ వర్గం వారు, వ్యాపార వర్గం అంటే వైశ్య, ప్రాంత వర్గం ఉండి తీరుతారు. వేద నియమానుసారం వారు ఒకరికొకరు సహాయపడేటట్టుగా నియమించబడినప్పుడు శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి అనే సమాజాన్ని కొనగొడుతుంది. కానీ ద్వేషము, వేరే వాళ్ళని ద్వేషించడము, దుష్ప్రవర్తన అంటే వేరే వాళ్ళని తక్కువ కట్టము, గొడవ లేకుండా ఉంటుందని కూడా దుష్ప్రవర్తన. అది మనల్ని రాక్షసులుగా మారుస్తుంది. వేరే వాళ్ళని బాధ పెట్టి సంతోషపడే అసలు లక్షణం మనకు పెరుగుతుంది. వేరే వాళ్ళు బాధపడితే మన కళ్ళ వెంట నీళ్ళు రావు. అన్నాక బాధ పెడితే కాదు, ముందు నుంచే మనం అలా మన నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి. ప్రసాదం తీసుకోవాలి. అందుకనే మనసుని మానసుని కంట్రోల్ చేసుకోవాలి. కుల వ్యవస్థ అవిశ్వాసం కలిగినప్పుడు మాత్రం పూర్తి వ్యవస్థే పతనం అవుతుంది. ఇక్కడ చెప్పినట్లుగా అది అత్యంత శోచనీయమైన చాలా దుఃఖించాల్సిన పరిస్థితులు తయారవుతాయి. ప్రస్తుత పరిస్థితి ఎందుకు ప్రపంచం అంతా ఈ శోచనీయ స్థితి ఎందుకు ఉంది. కొన్ని రకాల స్వార్థాలను చోటు చేసుకోవడం అందులో కారణం. ఇదంతా వర్ణాశ్రమ వ్యవస్థ పతనము చంద్రం వల్ల కలిగింది. చంద్ర శ్రీమద్ భాగవతానికి జయ, కలియుగ గారి నిర్మాణ సంకీర్తనకి జయ, జగద్గురుకి జయ. హరే కృష్ణ. అందరికీ ఎవరెవరైతే ప్రచార కేంద్రాలు నడిపిస్తున్నారో మాతాజీలందరూ లైన్ లో ఉన్నారు. ఈ అంతా విన్నాక మీకేం అర్థం కావాలి? మీరు వంట చేసే వాళ్ళు ఎలా ఉండాలి? బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉండాలి, తెలివితేటలు కలిగి ఉండాలి, కోపంతో, అసూయతో, ద్వేషంతో, చిరాకుతో వండితే అది తిన్నాడు దేవుడు తినడప్పుడు. ఖచ్చితంగా మీరు భోగా పెట్టి మిగిలిపోసిన దేవుడు తినండి. ఎందుకు? శాస్త్రంలో తప్పపోయింది. రజోగుణం తమ్మగుణంలో ఉన్న వాళ్ళని దేవుడు తినండి. అప్పుడు అది ప్రసాదం అవుతుందా? కాదు. అప్పుడు తిన్నాళ్ళందరూ ఎలా ఉంటారు? సేమ్ ద్వేషము, కోపము, అసూయ మొత్తం ప్రశ్న పట్టిపోతుంది. అందుకని కేర్ఫుల్ గా ఉండాలి వంట చేసే వాళ్ళందరూ. మెయిన్ ఒక ఆయన అంటాడు, గంట అంటే అది గంటే. గంట కొట్టే దేవుడి దగ్గర మంచిగా చేయాలి. గంట కొట్టేవాళ్ళు దేవుడిని పెద్దగా పూజించాలి. ఉన్నది అర్థం చేయకుండా గంట కొట్టేవాళ్ళు మంచి మంచి అదే మంత్రులు వింటుంటూ కృష్ణ గోవింద నారాయణ నా బుద్ధి ప్రశ్న వచ్చిందాయన. ఎందుకంటే మన బుద్ధి మంచిగా అనుకుంటే మనకు గర్వం వచ్చింది. మంచి బుద్ధి లేదు మనకి. లోపల అంత నల్లగా డ్రైనేజీ లాగండి. దాన్ని మురికి మురికి లాభం మనకు అని నేను మురికి నల్ల జరిగించుకోవాలి. నేను దక్కసారి చదివితే నా హృదయాన్ని మురికి నాకు బ్రాహ్మణ లక్షణాలు కావాలి. మీ కోసం ఉంటాను భావంతో వచ్చేదని ఏడుకొని శ్రద్ధ కావాలండి. ఏదంటే మీరు అన్ని వీడిని అందరూ భక్తులు కాకుండా ఉన్న భక్తులు కూడా బాగొట్టుకుంటారు. అందుకని ఏం బాధపడబాటు నేను చెప్పిన దానికి మీరు అలా ప్రయత్నం చేయండి. భగవంతుడు కరుణించి మీకు ఏదో ఒకటి ఆ గుణాల నుంచి బయటపడతారు. శ్రద్ధగా వంట చేసిన సేపు హరే కృష్ణ మంత్రం పైకి అనబాకండి. అంటే ఆ సొప్పర్లన్నీ ఆ గిన్నెల్లో పడి మీ ఎంగిలి దేవుడికి పెట్టుకు పాపం వస్తుంది. వంట చేసేటప్పుడు కీర్తన పెట్టుకొని వింటూ మనసులో హరే కృష్ణ అనుకుంటూ ఉండాలి, నోరు జరగకుండా. మీరైతే మూతికి నెత్తికి కూడా మాస్క్ వేసుకొని చేస్తే ఇంకా మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే భగవంతుడు ఒకరు తింటాడు. ఆ ప్రసాదం ఆ గుడికి వచ్చే వాళ్ళందరి మనసు కూడా మారుస్తుంది. వాళ్ళంతా కూడా బ్రాహ్మణులాగా మారుతారు. లేదంటే వాళ్ళు కూడా మనలాగా దోషాలతో నిండిపోతారు. అప్పుడు మనం పంచి ఉపయోగంలో భక్తి చేసి కూడా మనకే ఉపయోగం లేకపోతే వేరే వాళ్ళకి ఎలా వస్తుంది? చెబుతున్నారు భగవంతుడు. సుఖం శాంతి నా పరాంగతి. సుఖం లేని శాంతి వస్తుంది, శాంతి లేని పరమగతి. సుఖం ఎప్పుడు వస్తుంది? భగవంతుని సంతోషం అయితే మన సుఖాన్ని ఇస్తాం. భక్తులకు భగవంతుడికి సంతోషాన్ని ఇవ్వలేని మన సుఖాన్ని ఎలా పొందుతాం? భగవంతుని మంచిగా సైడ్ ఆయన హ్యాపీ అయితే మన చుట్టూ ఉండే 1000 మంది కూడా హ్యాపీ అవుతాం. 5 మందినే హ్యాపీ అవుతాం. ఆయన సేవే సంతృప్తి. మనకే మన సాటిస్ఫాక్షన్ లేదు. భగవంతుడు ఎలా సంతృప్తి చెందుతాడు? అందుకని మెయిన్ మీ సెంట్రల్ నడిపేవాళ్ళు అందరూ కూడా మీరు నైవేద్యాలు చేస్తాం దేవుడికి. ఆయన తిన్నాక అది ప్రసాదం అవుతుంది. అది శ్రద్ధగా చేయడం నేర్చుకోండి. ఏమనుకోకండి. ఇప్పుడు మన వైష్ణవులకి ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగండు, అధిక పావనులు, కల్పవృక్షం లాంటి వారు. కోరిన కోరికల్లో తెచ్చే సమస్య వాంఛా కల్పతరు దోష అతితానేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. బయట ప్రజలంతా అనుకుంటారు, అబ్బా వీళ్ళు గుడిలోనే ఉంటారు, మంచి ప్రసాదం తింటారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక 4 రోజులు మనతో ఉంటే అవి తెలుస్తుంది మనలో ఉన్న లోపాలు ఏంటో. వెళ్ళకన్నా నేనేనైందా అనుకుంటాను. అలా ఉండకూడదు. వాడు మన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి మంచి. అట్లా మన ప్రవర్తన మారండి. హరే కృష్ణ. అందరికీ కరుణ మనసు బాగా కార్యం
ఏం బాధలేదు, పుట్టిన మార్చుకున్నాను. ఆపరేషన్ చేస్తే నొప్పి వస్తుంది, కుట్లేస్తారు, కుట్లేస్తారు, కానీ రోగం తగ్గుతుంది. ఇది కూడా ఆపరేషన్ అంటే ఇక్కడ శ్రీరామకృష్ణ కవి చదువుతున్నాడు. ఆపరేషన్ ఏం పనికి రాం కదా. చాలా శ్రద్ధగా సత్సంగంలో చేయండి, దానికి వేడుకుంటున్నారు. అందరినీ కూడా శ్రద్ధగా వంట చేయండి, శ్రద్ధగా దేవుడు పెట్టండి. ఏమో మాకు శ్రద్ధ లేకనే కదా ఇస్తుండేది. మేము మాట్లాడే సబ్బు అయితే కాంపర్ట్ చేసి రుద్దు వినాయకుడు రాసులు పెడుతుంది. కృష్ణ